నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్కి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గారు. ఆయనతో మాట్లాడు. నమస్తే అండి. నమస్కారం. ప్రచారం ఎలా సాగుతుంది? మేము ప్రచారము ఇప్పుడు ఒక 3 నియోజకవర్గాల్లో సింబాలిక్గా స్టార్ట్ చేశాము. ఇక 30 తారీఖు నుంచి 8 తారీఖు వరకు చాలా విస్తృతంగా ఉంటుంది. ఈరోజు మా ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ భాయ్ గారి నాంపల్లి నియోజకవర్గం నుండి ఈ పాదయాత్ర ఉంది. ఇది సిటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్లమ్ ఇప్పుడు వస్తున్నాము. మరి అడ్డగుట్ట తర్వాత బోజాగుట్ట ఇది పెద్ద స్లమ్. ఈ స్లమ్లో సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఫిరోజ్ భాయ్ గారు ప్రధానంగా మనం ఇక్కడ చేయాలని చెప్పారు. ఫిరోజ్ భాయ్ గారి నాయకత్వంలో నాంపల్లి నియోజకవర్గంలో ఈరోజు పాదయాత్ర ఉంది. ప్రజలు మాత్రము దృఢ సంకల్పంతో ఉన్నారు. మీరు పొద్దున కూడా చూశారు. స్పెషల్లీ ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ అనేవాళ్ళు. ఈసారి మాత్రం వాళ్ళు లేడీస్తో సహా పబ్లిక్ పర్సెప్షన్ మారిపోయింది. గతంలో ఉండేది ఒక తీరు ఉండే, ఇప్పుడు అందరు అనుకుంటున్నారు సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ అధికారంలో రావాలి. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి గ్యారంటీలతో పాటు ఈరోజు భారత్ జోడో అనేటువంటి కార్యక్రమం, నఫరత్ జోడో భారత్ జోడో అనేటువంటి కార్యక్రమం ఏది జరుగుతుందో, అందుకనే ఈరోజు ఈ విద్వేషాలకు స్వస్తి చెప్పేటువంటి సరైనటువంటి సమయం. ప్రజాస్వామ్యంలో ఇది చివరి ఎన్నిక కాబోతుంది. ఎందుకంటే నేను ఎందుకు ఇది చివరి ఎన్నిక కాబోతుంది అని చెప్పడానికి కారణాలు ఏంటంటే, మీరు చైనాలో ఉన్నటువంటి వాంగ్ 20 సంవత్సరాల వరకు అధ్యక్షుడిగా ఆయన ప్రకటించుకున్నాడు. అక్కడ అదేవిధంగా రష్యాలో పుటిన్ గారు 20 సంవత్సరాల వరకు అధ్యక్షుడిగా అన్నాడు. ఈ ఎన్నికల తర్వాత అబ్కి బార్ 400 పార్ అనేటువంటి మోడీకి నిజంగానే 400 వస్తే 20 సంవత్సరాలు నేనే ఈ దేశానికి అధినేతగా డిక్లేర్ చేసుకున్నట్టు ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సెక్యులర్ భావాలను నమ్మే వాళ్ళందరూ కూడా ఈరోజు ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చారిత్రక అవసరం, ఇది హిస్టారికల్ అవసరం. ఇది లేకపోతే ఇంత కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలు కానీ, లేకపోతే భారతదేశ స్వాతంత్రం గురించి పోరాడినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ, లేకపోతే ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ కానీ, గురు గోవింద్ సింగ్ కానీ, భగత్ సింగ్ కానీ, గురు నానక్ గారు కానీ ఎంతోమంది చేసినటువంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ త్యాగాలు కూడా వ్యర్థమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్ అనేది ఒక హిస్టారికల్ రిజల్ట్ వస్తుందని మేము భావిస్తున్నాము. సెక్యులర్ భావాలు నమ్మేవారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారనేది మేము ఆశిస్తున్నాం. ప్రజల స్పందన ఎలా ఉందండి? ప్రజలు చూస్తున్నారు కదా మీరు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ దేశ స్వాతంత్రంలో ఉన్నది. కానీ ఈ దేశం అంతా కూడా కొంతమంది కబంధ హస్తాల్లో ఈ దేశం నడుస్తూ ఉంది. బ్యాక్ ఎండ్ నడిపించే వాళ్ళు వేరే ఉన్నారు. మోడీ ఓన్లీ ఫేస్ ఉంది. కానీ మీరు చూసినట్టయితే అంబానీ కానీ, లేకపోతే అదానీ కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఈ దేశాన్ని బ్యాక్ ఎండ్లో నడిపిస్తూ ఉన్నారు. అదే సామాన్య ప్రజల యొక్క కాల హక్కులు రాస్తూ ఉన్నారు. ఈరోజు సామాన్య ప్రజలు బతకాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ డే టు డే పెరిగిపోతూ ఉంది. ప్రతి దాని మీద ఆర్థిక భారం పడుతూ ఉంది. ప్రతి వాడి మీద, ప్రతి భారతీయుడి మీద లక్షల రూపాయల అప్పు ఉంది. ఈరోజు తెలియడం లేదు ప్రజలకి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటికల్లీ ఆ కాస్ట్ వచ్చి, ఆ ట్యాక్స్ వచ్చి సామాన్య ప్రజల మీద పడుతుంది. సో అందుకనే ఈ దేశ స్వాతంత్రం గురించి ప్రజలు సుఖంగా సంతోషంగా బతకాలంటే ఇది సరైన సమయాన్ని మేము భావిస్తాం. కాంగ్రెస్ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎక్కువ సార్లు గెలుపొందిన పార్టీ. సో ఆ మానియా మీరు మళ్ళీ కంటిన్యూ చేస్తారా? తప్పకుండా ఆ లెగసీని కంటిన్యూ చేయాలనేది మా కోరిక. అందుకని మా మిత్రులు ఫిరోజ్ భాయ్ గారు మీకు చెప్పాను ఇప్పుడే, ఈయన ఫైర్ బ్రాండ్ మామూలుగా వదిలాడు ఏదైనా ఉంటే. మరి ఈయన నాయకత్వంలో నాకు విశ్వాసం ఉంది. ఆయన టార్గెట్ ఒకటి చెప్పాడు. ఈ నాంపల్లి నియోజకవర్గంలో ఫార్చునేట్లీ నేను ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. వీరు బార్డర్ దాకా వచ్చి ఓడిపోయారు. బట్ ఈ యొక్క లెగసీని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే సికింద్రాబాద్ హిస్టరీ మీరు చూస్తే స్వాతంత్రం వచ్చినప్పుడు రైట్ ఫ్రమ్ ది ఇండిపెండెన్స్ మీరు చూసినట్టు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎక్కువ సార్లు గెలిచింది. మీరు ఎంఎం ఆసిం గారు కానివ్వండి, టి అంజయ్ గారు కానీ, పి శివశంకర్ గారు కానీ, మన్యమ్మ గారు కానీ, ఇలాగ మీరు తీసుకుంటే హిస్టరీ తీసుకుంటే కాంగ్రెస్ ఇది ఒక కంచుకోట. బట్ వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అంజన్ కుమార్ యాదవ్ గారు 2 సార్లు, ఇట్లా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఈ 3 పర్యాయాలు ఓడిపోవడం జరిగింది. బట్ తప్పకుండా ఈసారి మరి మా శ్రేణికులు, మా కార్యకర్తలు, వారి ఆధ్వర్యంలో ఈసారి మాత్రం తప్పకుండా విజయం సాధించి మళ్ళీ కాంగ్రెస్ జెండాని సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎగరేస్తాం. సికింద్రాబాద్ పార్లమెంట్కి హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. ఒకవైపు దానం నాగేందర్ కాంగ్రెస్ తరఫున, మరోవైపు జి కిషన్ రెడ్డి బీజేపీ తరఫున, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు.
మరోవైపు పద్మారావు గారు. సో వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తున్నారు. సో అందులో నుంచి దానం నాగేందర్ నెట్టుకు రాగలదా అనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు పద్మారావు గారు ఏమో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకే పరిమితం. కిషన్ రెడ్డి గారికి ఏమో సామాన్య ప్రజలతో బాండింగ్ లేదు, ప్రజలతో అనుబంధం లేదు. ఎవరు ఒక చిన్న సాయం అడిగినా వాళ్ళ కార్యకర్తల్ని అడగండి మీరు పోయి, ఒక్క లెటర్ కూడా ఇవ్వడు. ఒక అవసరం ఉండి ఏదైనా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడు, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయడు. మరి అలాంటి వాడు ఉన్నా ఒకటే లేదా ఒకటే అనేది ప్రజల ఆలోచన. కాబట్టి ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి నాయకులే చాలామంది అనుకుంటున్నారు దానం నాగేందర్ అనేవి ప్రజానాయకుడు, ప్రజల మధ్యలో ఉంటాడు. 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా హైదరాబాద్ సిటీలో గెలిచిన ఏకైక నాయకుడిని నేను. ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, అభినవ సంబంధం సికింద్రాబాద్ అనే హైదరాబాద్ ప్రజలకు చేస్తారు. పద్మారావు గెలవబోతున్నారు, నో డౌట్. సికింద్రాబాద్ మాదే. ఎప్పుడే కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు మేకపోతు గాంభీరాన్ని ప్రదర్శించకుంటే వాళ్ళు ఇదవుతారు అనుకో. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాణ్యానికి 2 రకాలు. అంటే ఏక్ పైలు, ఏక్ సిక్కేకే 2 పైలు హే. అలాగా వీళ్ళిద్దరు కూడా అలాంటి వాళ్ళు. కాబట్టి ఎట్లాగో బీజేపీని గెలిపేయాలని వాళ్ళ ప్రయత్నం. మేము గెలుస్తున్నాం అనేది కాంగ్రెస్ ఓట్లు చేయాలి. లాస్ట్ టైం కూడా అదే మెయిన్. మా ఫిరోజ్ భాయ్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మరి కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళంతా కూడా అక్కడ వేశారు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ పొలిటికల్ సినారియోలో అది లేదు. తప్పకుండా కిషన్ రెడ్డికి ప్రజలతో సంబంధం లేదు. అది ఎప్పుడో బాండింగ్ తెగిపోయింది, బాండింగే లేదు అసలు. నేను చాలా చేశాను సికింద్రాబాద్ పార్లమెంట్ కి అని ఆయన చెప్తున్నారు. దాని మీద కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు చేసింది ఒక్కటి చూపించమని చెప్పండి. కేంద్ర మంత్రిగా ఆయన దగ్గర ఉన్న బడ్జెట్ కానీ, లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఆయన మంత్రిగా ఉండి 70,000 కోట్ల రూపాయలు ఆయన చేతిలో ఉండే. అంటే ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు దానికి 70,000 కోట్లు, 70,000 crores రూపీస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉంటే, మీరు వెనుకబడిన ప్రాంతాలకు ప్రధానమంత్రి గారు నిన్ను మంత్రిగా చేసినప్పుడు యూ వుడ్ హ్యావ్ రిక్వెస్టెడ్ ప్రధానమంత్రి. ఎందుకంటే ప్రధానమంత్రి నాకు చాలా క్లోజు అని చెప్పినప్పుడు తెలంగాణ ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే సార్ ఇది కూడా యాడ్ చేయండి తెలంగాణ కూడా అంటే, ఆ 70,000 కోట్లలో ఒక 10,000 కోట్లు తెలంగాణ తెచ్చిన తెలంగాణ రూపురేఖలు మారేటివి. తెలంగాణ సంగతి పక్కన పెడితే అంబర్పేటలో ఉన్న ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాల నుండి 6 సంవత్సరాల నుండి ఎక్కడేసిన గొంగళ అక్కడ ఉంది. ఆయన నియోజకవర్గము అంబర్పేటలో నిన్న పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలు అలా ఘోష, అలా బాధ వినిపిస్తుంటే చూడలేకపోయినా. 2 గంటలు నేను పాదయాత్రకు నిన్న 8 గంటలకు పోవాలి, తిరిగి పోయేసరికి 10 కొట్టారు. ఎర్ర టెండలో పబ్లిక్ వెయిట్ చేశారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. హైదరాబాద్ సిటీకి ఎంఎంటీసీ 2 టైర్ సిటీస్కి పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి నల్గొండ కానీ, పక్కనే ఉన్నటువంటి కామారెడ్డి కానీ, పక్కనే ఉన్నటువంటి జహీరాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన కేసరగుట్ట వరకు కానీ, ఇలాగా 2 టైర్ సిటీస్ ఎన్ని ఉన్నాయో ఆ 2 టైర్ సిటీస్కి ఎంఎంటీసీ కానీ, మెట్రో రైలు కానీ ఇదే. 3rd ఫేజ్, 2nd ఫేజ్ మెట్రో రైలు కూడా ₹1 డబ్బులు ఇప్పియలేదు. మూసీ ఆయన నియోజకవర్గంలో ఉంది. మేజర్గా ఫ్లో అయ్యేది మూసీ రివర్ మొత్తం అంతా కూడా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో పోతుంది. నువ్వు మూసీకి ఏమైనా తెచ్చావా? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోగానే 10,000 కోట్ల రూపాయలతో స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి మూసీ రివర్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మీరు వారణాసిలో చేశారు, అక్కడ చేసామని చెప్తున్నారు. కానీ మూసీ రివర్ కూడా హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఇది ఒక హిస్టారికల్ చార్మినార్ ముందు నుంచి పోతున్నటువంటి మీరు మూసీ రివర్ని కూడా మీరు చేయలేకపోయారు. కాబట్టి తప్పకుండా ఈరోజు సికింద్రాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కిషన్ రెడ్డికి తప్పకుండా జవాబు చెప్తారు.